ఆర్ఆర్ఓపీ అమలు చేయాలని పోరాడుతూ ఆత్మహత్య చేసుకున్న మాజీ సైనికుడు రామ్ కిషన్ గ్రేవాల్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు హైదరాబాద్ బీజేపీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. దాంతో నాంపల్లి పరిసరాలు ఉద్రిక్తంగా మారాయి. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపై పడుకొని నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. రాహుల్ గాంధీని అనవసరంగా అరెస్టు చేశారంటూ బీజేపీ ప్రభుత్వంపై నాయకులు విమర్శలు కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన బీచ్ లవ్ ఫెస్టివల్ ను అడ్డుకుంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. సంస్కృతి సాంప్రదాయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు కాలరాస్తున్నారని ఆమె మండిపడ్డారు. కాగా ఈ నెల 6వ తేదీన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనే జై ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభ ఏర్పాట్ల పర్యవేక్షణ నిమిత్తం పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే ఆర్కే రోజా విశాఖకు వచ్చేశారు. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందని రోజా వ్యాఖ్యానించారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ 70వ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్ రాజ్భవన్లో ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు పుష్పగుచ్చం అందించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ నిండు నూరేళ్లు సుఖ సంతోషాలు, మంచి ఆరోగ్యంతో జీవించాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ఏపీ సీఎం చంద్రబాబు నరసింహన్ కోసం ప్రత్యేకంగా కేక్ను రాజ్భవన్కు తీసుకెళ్లారు. అనంతరం నరసింహన్తో భేటీ అయిన చంద్రబాబు అరగంట సేపు చర్చలు జరిపారు. ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి ఫోన్లో గవర్నర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. 10 ఏళ్ల వికలాంగ బాలికపై 50 సంవత్సరాల వయస్సు గల ప్రబుద్ధుడు బలాత్కారం చేశాడు. జిల్లాలోని ఆచంట నియోజకవర్గం పెనుగొండ మండలం దొంగరావిపాలెం గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. దీనిని గమనించిన స్థానికులు అడ్డుకొని బాలికను రక్షించి నిందితుడిని పోలీసులకు అప్పగించారు. తిరుమల శ్రీవారిని భారత మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ దర్శించుకున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఆయనకి అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని లక్ష్మణ్ తెలిపారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తుండండి STTV న్యూస్.